భారీ వర్షాల కారణంగా ఈ యొక్క రాకాసి తండా ఏదైతే పేద ప్రజలు నివసించేటువంటి ఈ గ్రామం ఉందో ఈ తండా గ్రామం పూర్తిగా సర్వస్వం కోల్పోవడం జరిగింది. అదృష్టవశాత్తు ప్రజలు మరి ఎంతో కష్టపడి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి ఇళ్ళు కానీ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కానీ వ్యవసాయం కానీ పంట పొలాలు కానీ మొత్తము మరి నష్టపోవడం జరిగింది. ఇక్కడ వేసేటువంటి వ్యవసాయం చేసేటువంటి అయితే తండాకు చెందినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ భూములలో పూర్తిగా ఇసుక మేటలు వేసి వరద కారణంగా ఈరోజు వ్యవసాయానికి ఉపయోగం లేకుండా ఉపయోగయోగ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ పరిస్థితుల్లో తప్పకుండా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు ఇంతకుముందే స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, తప్పకుండా ఈ గ్రామము వాళ్ళందరూ కలిసికట్టుగా మాకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి, మేము ఇక్కడ ఉండలేము, ఏ రాత్రి ఎప్పుడు వస్తుందో తెలియదు, భవిష్యత్తులో ఇంకేదైనా ప్రమాదం అయితే కష్టము, ఇప్పుడేదో అదృష్టవశాత్తు మేము అందరము ప్రాణాలు దక్కించుకున్నాము కాబట్టి మాకు ప్రత్యామ్నాయం కావాలని కోరారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా స్థానిక ప్రజలు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వాళ్ళు తాత్కాలికంగా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్లకు షెల్టర్ ఏర్పాటు చేయడం, ఒక శాశ్వత ప్రాతిపదికన వీళ్ళందరికీ ఆమోదయోగ్యంగా అందరి యొక్క ఆలోచన విధానంతో ప్రత్యామ్నాయంగా రాకాలను షిఫ్ట్ చేయడం, దాంతోపాటు ఇక్కడ సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళకు సర్వే చేసి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి విషయం మూడవది. చివరగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి పంట పొలాలు అయితే మరి ఇసుక మేటలు వేశాయో దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేసి రైతులకు అన్ని రకాలుగా మరి ఆర్థిక సహాయం అందజేసి వ్యవసాయం చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే కుటుంబాలు పూర్తిగా చెల్లాచెదరైపోయాయి, వృత్తులు కోల్పోయాయి, వ్యవసాయం దెబ్బతిన్నారు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి సర్వస్వం కట్టుబట్టలతో మిగిలిపోయారు కాబట్టి చాలామంది వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ధైర్యంతో ఉండాలి. తప్పకుండా ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి, సమాజం అంతా కూడా అండగా ఉంటుంది. ప్రధానమంత్రి గారి ఆదేశాలతోటి నేను ఢిల్లీ నుంచి మీ యొక్క గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ చెందినటువంటి అధికారులు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి మరి ఈ ప్రాణాలు కాపాడడంలో వాళ్ళు కూడా మీకు సహకారం అందించారు, మీరు నివేదిక ఇచ్చారు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో కలిసికట్టుగా మరి గ్రామానికి ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి తప్పకుండా మీ అందరినీ ఆదుకునేటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటాయి. కాబట్టి మీరు ఐక్యమత్యంతో ఉండండి, టెన్షన్ పడకూడదు. ఉన్నంతలో మనము తాత్కాలికంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతోటి కొంత ఇబ్బందుల నుంచి బయటపడాలి. దానికోసం అందరూ కలిసికట్టుగా ఉండాలి. భగవంతుడు మీకు ఆ శక్తిని ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు అనేక జిల్లాలు జలమయమయ్యాయి. సామాన్య ప్రజల యొక్క జీవితం అతలకుతలమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఈనాడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం మొన్ననే వ్యవసాయ శాఖ మంత్రివర్యుల్ని, అదే రకంగా హోం సహాయ మంత్రివర్యుల్ని, ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారిని, ఏదైతే పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్ర గారు, అదే రకంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రేమేంద్రన్న, మిగతా జిల్లా యంత్రాంగం అంతా వచ్చింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గౌరవ మంత్రివర్యులు ఇందాక కారులో వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని సెక్రటరీ గారిని ఆదేశించారు, ఎట్టి పరిస్థితుల్లో రేపు ఉదయం తెలంగాణ రాష్ట్రానికి మీ బృందం వచ్చి పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి, రైతులకి, ఇళ్లకి ఎంత నష్టం జరిగిందో యుద్ధ ప్రాతిపదిక మీద ప్రపోజల్స్ తయారు చేసి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన కిషన్ రెడ్డి గారికి, కేంద్ర కేబినెట్కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విపత్తు పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కేంద్ర ప్రభుత్వం తప్పగా అండగా ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారో ఇది దేశ విపత్తుగా
దీన్ని తీసుకోవాలని, అదే రకంగా రాష్ట్రంలో సుమారుగా ప్రాథమిక అంచనాల ప్రకారం 5,438 కోట్లు నష్టం జరిగిందని ఇంతకుముందే వివరించడం, లెటర్ రాయటం జరిగింది. ఇక పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మిగతాది కూడా రాయటం జరుగుద్ది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజలను కాపాడటమే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం వచ్చి వారి చేయూతనిస్తున్నందుకు, ఏదో తెలంగాణ రాష్ట్రం అంటే గతంలో లాగా ధనిక తెలంగాణ రాష్ట్రమని గొప్పలు చెప్పుకోవద్దని, ఈ ప్రభుత్వం ఉన్న యథార్థ పరిస్థితిని గౌరవ మంత్రివర్యులకు కానీ అదే రకంగా ప్రధానమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ విపత్తు మొదటైన మొదటి రోజే ప్రధానమంత్రి గారు, మోదీ గారు, అమిత్ షా గారు ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా ఉండండి, ప్రజలకు ధైర్యం చెప్పండి అని వారు కూడా మరుక్షణమే స్పందించినందుకు వారికి, ప్రధానమంత్రి గారికి, కేంద్ర హోంమంత్రి గారికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ, ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రధాన ప్రతిపక్షం అని చెప్తున్న పార్టీ ఏదైతే ఉందో రాజకీయాల మీద, శవాల మీద చిల్లరేరుకోవటం కాదు, శవాల మీద బొంగు పేలాలు చల్లి వాటిని ఏరుకోవటం కాదు. కష్టంలో ప్రజలున్నప్పుడు, ఆపదలో ప్రజలున్నప్పుడు వారిని ఆదుకోవాల్సిన సంస్కారం మర్చిపోయి కేవలం ఇప్పుడు కూడా రాజకీయ లబ్ధి పొందాలని తపన పడటం ఆ పార్టీకే చెందుద్ది, ఆ ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకునే వారికే చెందుద్ది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు